what Satan does, కానీ సాతాను ఏం చేశాడు మరి? he is trying to bring into the family some different people. దేవుని కుటుంబములోనికి రకరకాల మనుషులను సాతాను తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. That's Jesus Christ already warned before. ఆ విషయాన్ని అప్పటికే యేసు ప్రభు హెచ్చరించి ఉన్నాడు. Matthew chapter 13, మత్తయి సువార్త 13వ అధ్యాయం అండి, 24 to 30. 24 నుండి 30 వచనాలు. Are you all awake? ఏమండి, అందరూ మెలకువగా ఉన్నారా? మరి I am going to tell an important thing. నేను చాలా ముఖ్యమైన సంగతులు మీతో చెప్పబోతున్నాను. Matthew chapter 13 verse 24 to 30. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 వచనం నుండి 30 వచనాలు. Another proverb put forth unto them, saying, the kingdom of heaven is likened unto a man which sowed good seed in his field. But while men slept, his enemy came and sowed tares among the wheat and went his way. But when the blade was sprung up and brought forth fruit, then appeared the tares also. So the servants of the householder came and said unto him, Sir, didst not thou sow good seed in thy field? From whence then hath it tares? He said unto them, An enemy hath done this. The servant said unto him, Wilt thou then that we go and gather them up? But he said, Nay, lest while ye gather up the tares, you root up also the wheat with them. Let both grow together until the harvest. And in the time of harvest I will say to the reapers, Gather ye together first the tares, and bind them in bundles to burn them, but gather the wheat into my barn. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పిన ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటికి పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుకుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. కోత కాలము వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి. కోత కాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టడని కోతగాండ్రతో చెప్పుదునెను. Here Jesus explained the mystery very well. ఇక్కడ యేసు ప్రభు మర్మమును తేట తెల్లంగా వివరిస్తున్నాడు. In a field when a sower has sowed good seed, enemy came and sowed the tares also. మరి మంచి పొలములో ఆయన గోధుమ విత్తనమును నాటినప్పుడు శత్రువు రాత్రివేళ వచ్చి గురుగులు నాటినట్టుగా మనం చూస్తున్నాం. He says this is the kingdom of God. మరి ఆయన దేవుని రాజ్యం అని చెబుతున్నాడు. So in the church today there are good seed and tares. మరి అలాగే ఈనాటి సంఘాల్లో మంచి విత్తనములు ఉన్నాయి, అలాగే గురుగులు కూడా ఉన్నాయి. So both of them are growing together. మరి రెండు కలిసి అవి ఎదుగుతూ ఉన్నాయి. In the church some people want to become like Jesus. మరి సంఘములో కొంతమంది యేసు వలె మారాలన్న కోరిక కలిగి ఉంటారు. Some people think, I want this house, I want that job, I want this problem, I want this problem to be sorted out. మరి కొంతమంది ఏమో నాకు ఈ ఇల్లు కావాలి, ఆ సమస్య తీరాలి, అది కావాలి, ఇది కావాలి, నా సమస్యలు పరిష్కరించబడాలని కోరుకుంటూ Two types of people. రెండు రకాలైన మనుషులు. Is it right or wrong? ఏమండి, నిజమంటారా కాదంటారా? Two types of people in the church today. ఈనాటి సంఘాల్లో రెండు రకాల ప్రజలున్నారు. Some people think that for the sake of Christ their house is destroyed by others. మరి యేసు ప్రభు కొరకై వారికున్న ఇల్లు నాశనమవుతే, పాడు చేయబడితే, some people come and say, hallelujah, my house has been destroyed, thank you Jesus, I got an opportunity to suffer for him. ఇదిగో నా ఇల్లు ఇప్పుడు నాశనం అయిపోయింది, ఇలాంటి అవకాశం నాకు దొరికింది, దేవునికి స్తోత్రము కలుగును గాక. That person rejoices. మరి అలాంటి వ్యక్తి సంతోషిస్తూ ఉంటాడు. The other person, my house was destroyed, I'll go to the police and I get the money and build the house. మరి మరొక వ్యక్తి ఎలాగుంటాడంటే, ఇదిగో నా ఇల్లు కాల్చబడింది, నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తాను, ఎలాగైనా మరి డబ్బు సంపాదించుకొని మరలా ఇల్లు కడతాను అనుకుంటా. Pastor, pray so that that man may be punished. ఇదిగో పాస్టర్ గారండి, మీరు ప్రార్థన చేయండి, ఆ వ్యక్తికి ఎలాగైనా శిక్ష పడాల్సిందే. That police must catch him.
మరి ఆ పోలీసులు ఆయన పట్టుకోవాలి. He'll say, Pastor, pray. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి. What the other person will say? మరి మరొక వ్యక్తి ఏమంటాడు? Pastor, that person has taken away the house. Hallelujah. పాస్టర్ గారండి, ఇదిగో ఆ వ్యక్తి నా ఇంటిని కొల్లగొట్టేశాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. I see new house in heaven. ఇదిగో పరలోకములో నూతన గృహాన్ని చూస్తున్నాను. Pastor prays that God may forgive that person. పాస్టర్ గారు ఆ వ్యక్తి క్షమించబడడం కొరకు మీరు ప్రార్థన చేయండి. Pastor pray that person also will accept Jesus. పాస్టర్ గారు ఆ వ్యక్తి కూడా మరి యేసును అంగీకరించగలుగునట్లు మీరు ప్రార్థించండి. You understood? ఏమండి మీకు అర్థం? These two types of people are there or not? ఈ రకమైన రెండు రకాల ప్రజలు ఉన్నారా లేరా? One person prays, Lord, remove my jealousy. మరి ఒక వ్యక్తి ఏమో ప్రభువా నాలో ఉన్న అసూయను తొలగించయ్యా అని ప్రార్థిస్తున్నాడు. Lord, remove my hatred. ప్రభువా నాకున్న అసహ్యించుకునే స్వభావం తొలగించంటున్నాడు. Another person prays, మరొక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. Lord, give me a good scooter. ప్రభువా నాకు ఒక మంచి స్కూటర్ ఇవ్వయ్యా. God, give me a good sari. నాయనా మంచి చీర ఒకటి ఇవ్వు. Oh God, make me better than the other person. ప్రభువా వ్యక్తి కంటే నన్ను మెరుగ్గా మార్చు. That type of people are there or not? ఆ రకమైన ప్రజలు ఉన్నారా లేరా? మరి one people say, ఒక గుంపు అంటారు, ప్రజలంటారు, Lord, thank you for this sickness. ప్రభువా ఇదిగో ఈ రోగము కొరకై నీకు వందనాలయ్యా. Lord, teach me what you want to teach me. ప్రభువా నీవేది బోధించాలని అనుకుంటున్నావో నాకు బోధించయ్యా. Whatever you want to remove it. నీవు ఏది తొలగించాలనుకుంటున్నావో నాలో నుండి తొలగించు. Make me like you, Lord. ప్రభువా నీవలే నన్ను మార్చయ్యా. What the other group says? మరి మరొక గుంపు చేస్తున్నారు, Lord, stop this. ఓ ప్రభువా దీన్ని ఆపేయ్. I am taking 7 days hunger strike. నేను 7 రోజుల ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాను. Lord, remove this. ప్రభువా దీన్ని తొలగించు. I am your child. నేను నీ కొడుకును గానా? Am I right? ఏమండి నేను చెబుతున్న నిజమంటారా? What the other person prays? మరొక మనిషి చేస్తున్న ప్రార్థన ఏమిటి? Lord, it is painful. ప్రభువా ఇది బాధకరంగా ఉంది. Give me abundance of grace. ప్రభువా సమృద్ధి అయిన కృప నాకివ్వు. Continue the problem. ఇదిగో ఈ సమస్యను కొనసాగించు. Make me like you. నీవలే నన్ను మార్చు. But the other person says, మరి మరొక మనుషుడు చెబుతున్నది ఏమిటి? God, stop it. ప్రభువా దీన్ని ఆపేయ్. Tell Satan to take his hand. సైతాను వాని చేయిని వెనకకు తీసుకోమని చెప్పు. Unless you do that, I will not eat food. ఇదిగో నీవు గనక పని చేయనట్లయితే అప్పటి వరకు నేను ఆహారం ముట్టను. Am I right? ఏమండి నేను చెబుతున్న నిజమంటారా? Two groups of people. రెండు రకాల ప్రజలండి. Why? ఎందుచేత? People are born from two persons. మరి ప్రజలు రెండు వ్యక్తుల ద్వారా జన్మించిన వారు. Understood? అర్థమైందండి? People are born from two persons. ప్రజలు ఇద్దరు వ్యక్తుల ద్వారా జన్మించిన వారు. Pastor, what are you talking? పాస్టర్ గారండి ఏంటండి మీరు మాట్లాడుతోంది? 2 Corinthians chapter 11 verse 2 and 3. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దామండి. 2 Corinthians chapter 11 verse 2 and 3. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలండి. I am jealous over you with godly jealousy, for I have exposed you to one husband, that I may present you as a chaste virgin to Christ. But I fear lest by any means, as the serpent beguiled you through his subtlety, so your mind should be corrupted from the simplicity that is in Christ. Verse 4. For if he that cometh preacheth another Jesus, whom we have not preached, or if you receive another spirit which you have not received, or another gospel which you have not accepted, you might well bear with him. దేవాసక్తితో 2-4. 4 వరకు దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మను ప్రదానము చేసితిని గాని, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. Hallelujah. Here Paul says to Jesus,
ఇక్కడ పౌలు గారు ఇద్దరు యేసులను గురించి చెబుతున్నారు. Another Jesus, మరి యొక్క యేసు, another gospel, మరి యొక్క సువార్త, another spirit. మరి యొక్క ఆత్మ. These are working in the churches today. ఇవే ఈనాటి సంఘాల్లో పనిచేస్తూ ఉన్నాయి. Two Jesus is working. ఇద్దరు యేసులు పనిచేస్తున్నారు. Two spirit is working. రెండు ఆత్మలు పనిచేస్తున్నాయి. Two gospel is working. రెండు సువార్తలు పనిచేస్తున్నాయి. This is not working outside. ఇది బయట నుండి పనిచేయడం లేదండి. In the church today, two Jesus. ఈనాటి సంఘాల్లో ఇద్దరు యేసులు ఉన్నారు. Two gospel. రెండు సువార్తలు ఉన్నాయి. Two spirit. రెండు ఆత్మలు ఉన్నాయి. You have to find out which you are born through whom. నీవు గమనించాల్సింది ఏమిటంటే, గుర్తించాల్సింది ఏమిటంటే, ఎవరి ద్వారా నీవు పుట్టావు. Hallelujah. హల్లెలూయా. Through whom you are born. ఎవరి ద్వారా నీవు పుట్టావో గుర్తించాలి. 1 Corinthians chapter 1 verse 21 to 23. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక Chapter 1 verse 21 to 23. మొదటి అధ్యాయము 20-21 వచనమండి. 21 to 23. 23 వచనాల వరకండి. 21 నుండి 23. And after that, in the wisdom of God, the world by wisdom knew not God. It pleased God by the foolishness of preaching to save them that believe. For the Jews require a sign, and the Greeks seek after wisdom. But we preach Christ crucified, unto the Jews a stumbling block, unto the Greeks foolishness. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున స్వార్థ ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. Here Paul says, I preach crucified Christ. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను. There are two Christs. ఇద్దరు క్రీస్తులు ఉన్నారండి. Two Jesus. ఇద్దరు యేసులు. One is blessing Jesus. ఒక ఆయనేమో ఆశీర్వదించే యేసు. Another is crucified Jesus. మరి రెండవ యేసేమో సిలువ వేయబడిన యేసు. Hallelujah. హల్లెలూయా. People present two Jesus. ప్రజలు మరి ఇద్దరు యేసులను ప్రకటిస్తున్నారు. Some people present Jesus with butter and jam. మరి కొంతమంది ప్రజలేమో యేసును బాగా వెన్నెపూసి నెయ్యి రాసి ప్రకటిస్తున్నారు. Exodus chapter 12 నిర్గమాకాండం 12వ అధ్యాయం అండి, verse 8. 8వ వచనమండి. Exodus 12:8. నిర్గమాకాండము 12వ అధ్యాయం 8వ వచనం. And they shall eat the flesh of that night, roast with fire and unleavened bread, and with bitter herbs they shall eat it. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. Yes. Here this eating in the Paschal lamb tells about Jesus. మరి ఇక్కడ పస్కా పశువును తినడం అంటే యేసు ప్రభువును సూచిస్తోంది. People of Israel applied the blood and escaped from the destruction. మరి ఇశ్రాయేలు ప్రజలు నాశనమును తప్పించబడ్డానికి ఈ రొట్టె తినవలసి They applied the blood. మరి రక్తమును రాసుకోవలసి వచ్చింది. But if they have to start their journey from the land of Egypt, కానీ ఐగుప్తు నుండి వారి ప్రయాణమును ఆరంభించాలంటే they had to eat the flesh of the Paschal lamb. మరి పస్కా పశువు యొక్క మాంసమును వారు భుజించవలసి ఉంది. This flesh of the Paschal lamb tells about Jesus. ఈ పస్కా బలి పశు మాంసము యేసు ప్రభు శరీరానికి గుర్తుగా ఉంది. So how they should eat? మరి వారు ఏ ప్రకారంగా దాన్ని తినాలి? It should be eaten roasted in fire. మరి అది నిప్పుల మీద కాల్చబడిన మాంసముగా తినాలి. Why? ఎందుచేత? When you roast it in the fire, the fat is burned. ఎప్పుడైతే అగ్ని మీద ఆ మాంసము కాల్చబడుతుందో దానిలో ఉన్న క్రొవ్వు కరిగిపోతుంది. God has given a commandment to the people of Israel. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. Leviticus chapter 3 verse 16 and 17. లేవి కాండము 3వ అధ్యాయము
16, 17. 16-17 వచనాలండి. Leviticus chapter 3 verse 16, 17. లేవియ కాండము 3వ అధ్యాయము 16-17 వచనాలు. And the priest shall burn them upon the altar. It is the food of the offering made by the fire of a sweet savour. All the fat is the Lord's. It shall be a perpetual statute for your generation throughout all your dwellings, that ye eat neither fat nor blood. యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలను. క్రొవ్వంతయు యెహోవాదే. అది సువాసన గల హోమరూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైన కట్టడ. Leviticus chapter 7 verse 23 to 25. లేవియ కాండము 7 to 23 to 25. Chapter 7 verse 23 to 25. 7వ అధ్యాయం 23 నుండి 25 వచనాలండి. Leviticus chapter 7 verse 23 to 25. లేవియ కాండము 7వ అధ్యాయము 23 నుండి 25 వచనాలండి. Speak unto the children of Israel, saying, you shall eat no manner of fat, ox or of sheep or of goat, and the fat of the beast that dieth of itself, and the fat of that which is torn with beast may be used in any other use, but ye shall in no wise eat. For whosoever eateth the fat of the beast, of which men offer an offering made by the fire unto the Lord, even the soul that eateth, it shall be cut off from his people. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, ఎద్దునే గాని గొర్రెదే గాని మేకదే గాని దేని క్రొవ్వును మీరు తినకూడదు. చచ్చిన దాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచును గాని వినియోగపరచవచ్చును గాని దాని నేమాత్రమును తినకూడదు. ఏలయనగా మనుషులు యెహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వునైనను తినినవాడు తన ప్రజల నుండి కొట్టివేయబడును. The fat tells about the strength of the animal. మరి కొవ్వు జంతువు యొక్క బలమును సూచిస్తుంది. That tells about the glory of the animal. మరి ఆ జంతువు యొక్క మహిమను సూచిస్తుంది. So God has given a strong commandment to people of Israel that they should not eat the fat or the strength or the glory. మరి జంతువు యొక్క ఘనతను గాని మహిమనుతో కూడిన క్రొవ్వును ఇశ్రాయేలు ప్రజలు ఏమాత్రము కూడా తినకూడదని దేవుడు ఒక కట్టడి నియమించాడు. What is that spiritual meaning? మరి దాని యొక్క ఆత్మీయ అర్థం ఏమిటి? The glory of the ministry man should not take at all. పరిచర్య యొక్క మహిమను మనుష్యుడు ఎంత మాత్రము కూడా తీసుకొనకూడదు. All glory should go to God. సమస్త మహిమ దేవునికే చెందాలి. Now I am coming from Jammu Kashmir and teaching you the word of God. నేను ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చి మీకు వాక్యమును నేర్పిస్తున్నాను. Because I am elderly person, you call me, give me some respect. మరి నేను కాస్త మరి వృద్ధుడైపోయిన కనుక ఎక్కువ గౌరవాన్ని మీరు ఇస్తారు. But that should be limited. అది చాలా మితంగా ఉండాలి. The glory and honor should go only to Jesus. మరి ఘనత గానివ్వండి మహిమ గానివ్వండి కేవలం యేసుకే చెందాలి. Who sent me here? ఎవరు నన్ను ఇక్కడికి పంపించారు? Jesus. యేసు. Who has given me a strength? ఎవరు నాకు బలాన్ని ఇచ్చారు? Jesus. యేసే. That's why when some pastors go away from me, అందుకే కొంతమంది పాస్టర్లు నా నుండి వెళ్ళిపోతే I am not condemning them. నేను వారిని ఖండించడం లేదు. I am not going after them. వారి వెంటబడి పోవడం లేదు. I may have purchased a land for them, given money, so many things. వారి కొరకై నేను స్థలాలు కొన్నాను, ఇంకా ఎన్నెన్నో కొని ఇచ్చేశాను. God has given me grace to serve them. మరి దేవుడు వారికి సేవ చేయడం కొరకు కృప నాకు అనుగ్రహించాడు. I did not do anything by myself. నా అంతటా నేనే ఏది కూడా చేయలేదు. God gave me money, I gave to them. దేవుడు నాకు ధనమును అనుగ్రహించాడు కనుక వారికి నేను అందించాను. I am just like a postman. నేను ఒక కేవలం పోస్ట్ మాస్టర్ గా ఉన్నాను. పోస్ట్ మాస్టర్ కాదు కండి, పోస్ట్ మ్యాన్. ఉత్తరాలు పంచే మనుష్యునిగా ఉన్నాను. పోస్ట్ మ్యాన్. ఉత్తరాలు పంచే మనుష్యునిగా ఉన్నాను. Oh, I serve the people. నేను ప్రజలకు సేవ చేస్తున్నాను. I am thankful to God. God, you given me privilege to be a servant in the ministry. దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీ కృపను బట్టి నేను సేవలో కొనసాగుతున్నాను అంటున్నాను. I have no church at all. నాకు ఏ సంఘము లేదు.
I have no church. నాకు ఏ సంఘము లేదు. All church belong to Jesus. సంఘములన్నీ కూడా యేసుకు చెందినవే. Jesus says, యేసు అన్నాడు, I will build my church. నేను నా సంఘమును కడుతాను. I did not pay the price for the church. నేను సంఘము కొరకు ఎలాంటి వెల చెల్లించలేదు. I did not go to hellfire. నేను పాతాళపు అగ్నిలోనికి వెళ్ళలేదు. I has not been crushed on the cross. నేను సిలువలో నలుగగొట్టబడలేదు. He suffered all. ఆయనే శ్రమలన్నీ So అనుభవించాడు. church totally belongs to him. సంఘము యావత్తు యేసుకే చెంది ఉన్నది. All servants belongs to him. సేవకులందరూ యేసుకే చెందినవారు. All saints belongs to him. పరిశుద్ధులందరూ యేసుకు చెందినవారే. What is my blessing? మరి నాకున్న ఆశీర్వాదం ఏమిటి? God gives me opportunity to wash their hands, మరి దేవుడు నాకు ఇచ్చిన సేవ wash ఏమిటంటే their feet. వారి పాదములు గడిగే పరిచర్య. Through the word of God, I am washing your feet. మరి వాక్యం మూలముగా వాక్యము ద్వారా వారి పాదములు కడుగుతున్నాను. What I am giving you now, ఇప్పుడు నేను మీకు ఏం అందిస్తున్నాను? come to the book of Ephesians. Don't laugh. దయచేసి నవ్వకండి. I am going to read a scripture. నేను ఒక వాక్య భాగంను చదవబోతున్నానండి. When you read that, don't laugh. ఆ వాక్యం చదివినప్పుడు మీరు నవ్వమాకండి. What I am actually doing. నిజంగా నేను చేస్తున్న పని ఏంటి? Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము verse 26 and 27. 26, 27 వచనాలండి. Ephesians chapter 5 verse 26 and 27. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26, 27 వచనాలండి. That he might sanctify and cleanse it with the washing of water by the word, that he might present it himself a glorious church, not having spot or wrinkle or any such thing, but that it should be holy and without blemish. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. Is it there in your language? Water, the water is word is there? Yeah. Yes. What I am doing? నేను చేస్తున్న పని ఏమిటి? I am giving you a bath. మీకు స్నానం చేయిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. From Jammu Kashmir I have come with a bucket of water, a soap and towel and giving you a bath. మరి జమ్మూ కాశ్మీర్ నుండి బకెట్ నిండా నీళ్లు తీసుకొని సబ్బు తీసుకొని తువాలు తీసుకొని మీకు స్నానం ఆచరించడానికి నేను వచ్చాను. Hallelujah. హల్లెలూయా. Through the word of God I am washing you. దేవుని వాక్యము ద్వారా మిమ్మల్ని కడుగుతూ ఉన్నాను. On behalf of Jesus. మరి యేసు ప్రభు పక్షముగా Jesus said, go and wash my people. యేసు ప్రభు అన్నాడు, నువ్వు వెళ్ళి ప్రజలను కడుగు. He has given me water. ఆయన నీళ్ళు ఇచ్చాడు. And I come and wash you. ఇదిగో నేను వచ్చి మిమ్మల్ని కడుగుతూ ఉన్నాను. Through the word of God I am washing you. ఇదిగో వాక్యము ద్వారా మిమ్మల్ని ఉదక స్నానం చేయిస్తున్నాను. So you do not belong to me. మీరు నాకు చెందిన వారు కారు. You belong to Jesus. మీరు యేసుకు చెందిన వారు. You are purchased by Jesus. మీరు యేసు చేత కొనబడిన వారు. Your husband is Jesus. మీ భర్త యేసే. I am just a servant. నేను కేవలం ఒక సేవకుడని. To wash you completely. మిమ్మల్ని పూర్తిగా కడిగే సేవకుడను. Then the Holy Spirit is watching me whether I am washing correctly or not. మరి అదే వేళ పరిశుద్ధాత్మ దేవుడు నేను సరిగ్గా కడుగుతున్నానా లేదా అని ఆయన కనిపెడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. I am a washerman. నేను కడిగే వ్యక్తినండి. I am not an officer. నేను ఆఫీసర్ను గాను. I am not a supervisor. నేను ఏదో పర్యవేక్షకుడను గాను. I am not a lord over you. మరి మీ మీద ప్రభుత్వం చెలాయించే వ్యక్తిని కాను. I am a washerman. నేను మిమ్మల్ని కడిగే చాకలి లాంటి వాణ్ణి. I thank God for making me a washerman. ఓ దేవుడు నన్ను కడిగే వ్యక్తిగా చేసినందుకు దేవునికి స్తోత్రాలు What చెల్లిస్తున్నాను. respect you give to a washerman? మరి మీరు కడిగే వ్యక్తికి ఎలాంటి గౌరవం, Dobi. చాకలి వానికి ఎంత గౌరవం ఇస్తారండి? Do you give any respect? ఏమైనా గౌరవం ఇస్తారా? No. ఇవ్వరు. I am a dobi. నేను మరి చాకలినండి. I am a dobi sent by God. ఇదిగో నేను చాకలి వాడిని, దేవుని చేత పంపబడ్డ చాకలిని. Hallelujah. హల్లెలూయా. I am washing your spiritual cloth. ఇదిగో మీ ఆత్మ సంబంధమైన వస్త్రాలను
తీసుకొని Oh, wherever little spot is there, I am washing. ఎక్కడెక్కడ మచ్చ కలంకం కనబడుతుందో అక్కడెల్లా కడుగుతూ ఉన్నాను. Who will give me money for wage for that? మరి దాని కొరకై జీతం ఎవరిస్తారు నాకు? He that sent me. ఎవరైతే నన్ను పంపి ఉన్నారో ఆయనే. Hallelujah. హల్లెలూయా. So, beloved, you have to understand the word of God correctly. అందుకే ప్రియులారా, మీరు దేవుని వాక్యమును సరిగ్గా అర్థము చేసుకొనవలసిన అవసరం ఉంది. We should not take the fat. మనము క్రొవ్వును ఏ మాత్రము తీసుకోవద్దు. What these days are people doing? కానీ ఈనాటి దినాల్లో ప్రజలు చేస్తున్న పని ఏంటి మరి? All the washermen, what are they doing? మరి చాకలివానైన వాళ్ళందరూ చేస్తున్న పని ఏమిటి? Oh, they take the cloth and wash them. మరి వస్త్రాలన్నీ తీసుకొని కడుగుతారు. And then they take all the people. మరలా ప్రజలు అందరూ తీసుకుంటారు. Oh, they are my people. వారు నా ప్రజలు. They are my people. వారు నా ప్రజలండి. Oh, they are doing business. వారు వ్యాపారం చేస్తున్నారు. I don't want to do that. నేను ఆ పని చేయబోవడం లేదండి. I just want to wash, that's all. నేను కేవలం మిమ్మల్ని కడగడం వరకే. Hallelujah. హల్లెలూయా. We should not eat the fat. మనము కొవ్వును ఏ మాత్రము తినకూడదు. We should not take any glory. మనము ఏ మహిమను దొంగిలించొద్దు. All glory goes to Him. సమస్త మహిమ ఆయనకే వెళ్ళాలి. Pastors, give all glory to Jesus. పాస్టర్లారా, యేసుకే సమస్త మహిమనివ్వండి. Elders, give all glory to Jesus. పెద్దలారా, సమస్త మహిమ యేసుకే ఇవ్వండి. If someone is healed, ఎవరైనా దొంగిలిస్తే, if any dead is raised, ఎవరైనా మృతుడైన వ్యక్తి లేస్తే, if any lame people walk, ఎవరైనా కుంటివాళ్ళు నడిస్తే, any blind man see, ఏ గుడ్డివాడైనా కళ్ళు తెరవడితే, give glory to Jesus. యేసుకే మహిమనివ్వండి. You have not raised him in your name. ఇదిగో నీ నామములో చనిపోయిన వ్యక్తిని లేపలేదు. You did not heal that man in your name. ఇదిగో నీ నామములో వ్యక్తికి స్వస్థత నీవు You ఇవ్వలేదు. did not bring anyone into the kingdom of God. నీవు దేవుని రాజ్యంలోనికి ఏ ఒక్కరిని కూడా తీసుకొని రాజాలవు. In the morning I said, మా ఉదయకాలం నేను చెప్పి ఉన్నాను, the sowing of the seed is done by the Holy Ghost. ఇదిగో విత్తే పని పరిశుద్ధాత్మ దేవుడు చేసేదే. Our job is to plow like a laborer. మనకున్న పని ఏమిటంటే కూలివాని వలె దున్నడమే. Plow and plow. దున్ని ఉండాలి. Then when the Holy Spirit see, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని గమనిస్తాడు, when the heart is plowed, ఎప్పుడైతే హృదయము దున్నబడి ఉన్నదో, He will bring the right seed. ఆయన సరి అయిన విత్తనాన్ని తీసుకొని వస్తాడు. Hallelujah. హల్లెలూయా. So there is two Jesus. అందుకే ఇద్దరు యేసులు ఉన్నారు. One is crucified Jesus. ఒక ఆయనేమో సిలువ వేయబడిన యేసు, Another is blessing Jesus. మరి మరొక యేసేమో ఆశీర్వదించే యేసు. Holy Spirit bring the crucified Jesus. పరిశుద్ధాత్మ దేవుడేమో సిలువ వేయబడిన యేసును తీసుకొని వస్తాడు. The another spirit bring blessed Jesus. మరి ఒక ఆత్మ ఏమో ఆశీర్వదించే యేసును పట్టుకొని వస్తాడు. Holy Spirit bring gospel, true gospel of choosing the path of suffering. మరి పరిశుద్ధాత్మ దేవుడేమో ముళ్ళతో కూడిన ఇరుకు మార్గమును తీసుకొని ఆయన వస్తాడు. But the other spirit bring the gospel of easy, loving life. కానీ మరి ఒక ఆత్మ ఏమో సుఖకరమైన సులభమైన సువార్తను తీసుకొని వస్తాడు. Hallelujah. హల్లెలూయా. So two ministries going on in the church today. ఈనాటి సంఘాల్లో రెండు రకాల పరిచర్యలు కొనసాగుతూ ఉన్నాయి. God allowed it. దేవుడే అనుమతించాడు. You understood? ఏమండి, మీకు అర్థమవుతుందా? Why God allowed it? మరి దేవుడు అనుమతించాడా? Why God allowed it? ఎందుకు దేవుడు అనుమతించాడండి? All the true people must be tested completely. మరి యథార్థమైన విశ్వాసులందరూ పరిపూర్ణంగా పరీక్షించబడ్డం కొరకు. Hallelujah. హల్లెలూయా. Before they are taken to sit with him on heaven, మరి పరలోకములో ఆయనతో కూడా కూర్చుండబెట్టడానికంటే ముందుగా they must be tested from all sides. మరి అన్ని కోణాల నుండి వారు పరీక్షించబడాలి. That's why Jesus allowed these two ministries. అందుకే యేసు ఈ రెండు రకాల పరిచర్యలను సంఘములో అనుమతిస్తూ ఉన్నాడు. You understood? ఏమండి, మీకు అర్థమైందా? మరి You may be thinking, why? మీరు ఇలాగా ఆలోచిస్తూ ఉండొచ్చు, ఎందుకు ఇట్లాగా? Why Jesus is doing? ఎందుకు యేసు ఇలాగా చేస్తున్నాడు? You have to make him like him. ఇదిగో నిన్ను ఆయన వలె మార్చడం కొరకే. He was
want to make him to sit on his throne. ఆయన సింహాసనం మీద నిన్ను కూడా కూర్చోబెట్టడం కొరకే. Before that, you must be tested completely. దానికి ముందుగా నిన్ను పరిపూర్ణంగా పరిశీలించి పరీక్షించాలి. Think that these two sisters are sitting here. ఇలాగ ఆలోచించండి, ఇద్దరు సహోదరులు కూర్చొని ఉన్నారు. Forgive me. నన్ను క్షమించండి. One sister praying, Lord, give me a good house. మరి ఒక సహోదరు ఏమో నాయనా మంచి ఇల్లు ఇవ్వయ్యా. The another sister is praying, Lord, take away what I have. మరి మరొక సహోదరు చేస్తున్న ప్రార్థన ఎలాగుందంటే, అయ్యా నాకున్నవన్నీ తొలగించేయి. Oh Lord, I don't want this house. ఓ ప్రభువా ఈ ఇల్లు నాకు వద్దయ్యా. Lord, if take away the love of this house from my heart. ప్రభువా ఈ ఇంటి మీద ఉన్న ప్రేమ నా నుండి తొలగించయ్యా. The other sister is praying, మరి ఒక సిస్టర్ ప్రార్థన చేస్తుంది, Lord, give me a good house. ఓ ప్రభువా మంచి ఇల్లు ఇవ్వు. So that I can request the pastors to come and stay here. మరి ఎందుకంటే పాస్టర్ గారికి మనవి చేసి నా ఇంటికి రమ్మని చెప్పడం కొరకు. So this sister who says, Lord, I don't want a house. మరి ఈ సహోదరి ప్రభువా నాకు ఇల్లు వద్దని ప్రార్థిస్తున్న ఆవిడ. The other sister listening and she is listening the other sister's prayer. మరి ఒక సహోదరి యొక్క ప్రార్థన ఈవిడ ఆలకిస్తోంది. What she hears? ఏంటి ఆవిడ వింటోంది? I pray that I do not want this house. నేనేమో నాకు ఇల్లు వద్దని ప్రార్థన The చేస్తున్నా. other sister is praying, Lord, give me good house. మరి ఒక సహోదరేమో ప్రభువా నాకు మంచి ఇల్లు ఇవ్వని ప్రార్థన చేస్తోంది. What is right? ఏది నిజమైందబ్బా? What is right? ఏది సరి అయింది? That has to be tested. అది పరీక్షించబడాలండి. Understood? అర్థమైందా? Therefore, both the ministry is required. అందుకే రెండు రకాల పరిచర్యలు అవసరమే. Understood? అర్థమైందండి? Why God allowed that? దేవుడు ఎందుకొరకని వాటిని అనుమతించాడు. Hallelujah! హల్లెలూయా! To test each and every one of us. మనలలో ప్రతి ఒక్కరిని కూడా పరీక్షించుట కొరకే. Holy Spirit preaches crucified Christ. పరిశుద్ధాత్మ దేవుడేమో సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తున్నాడు. If you follow that Jesus, ఒకవేళ నీవు ఆ యేసును వెంబడించినట్లయితే people will forsake you. ఇదిగో ప్రజలను విసర్జిస్తారు. Just like Jesus' own disciples forsaken him. ఏ విధముగా యేసు ప్రభు యొక్క సొంత శిష్యులే ఆయనను విసర్జించారు. Own disciple betrayed him. సొంత శిష్యులే ఆయనను మోసగించారు. Own mother also went away. మరి సొంత తల్లి కూడా బయటికి వెళ్ళిపోయింది. He was hanging naked. ఆయన దిగంబరంగా సిలువలో వ్రేలాడినాడు. His face is full of spit. ఆయన ముఖం మీద పూర్తిగా ఉమ్మి వేయబడింది. If you follow after him, ఒకవేళ ఆయనను వెంబడించినట్లయితే the people will be against you. ఇదిగో ప్రజలు నీకు వ్యతిరేకులవుతారు. They will strip you naked. ఇదిగో నిన్ను దిగంబరునిగా చేస్తారు. They will make you ashamed. మిమ్మల్ని సిగ్గుపరిచేవాడిగా All ఉంచుతారు. comfort will be taken away. నీలో ఉన్న సుఖకరమైన అన్ని తొలగించబడతాయి. You will not get a drop of water. నీకు నీటి చుక్క కూడా దొరకదు. Another Jesus, మరి ఒక యేసు, another spirit. మరి ఒక ఆత్మ. Come to Jesus. ఓ యేసు యొద్దకు రా. All your problem will be over. ఈ సమస్యలన్నీ తొలగించబడతాయి. 5 loaves of bread he blessed and fed 5,000. ఇదిగో 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి భోజనం పెట్టాడు. He healed all sick people. అనారోగ్యముతో అందరిని బాగు If you చేశాడు. come to Jesus, నీవు ఒకవేళ యేసు యొద్దకు every వస్తే storm will go away. Every storm will go away. ప్రతి మరి అడ్డంకి తొలగిపోతుంది. Every problem will go away. ప్రతి సమస్య తొలగిపోతుంది. Oh, you will be happy. ఓ నీవు సంతోషభరితుడవుతావు. Accept this Jesus. యేసును అంగీకరించు. You will get good house. నీకు మంచి ఇల్లు దొరుకుతుంది. You will get good health. నీకు మంచి Health. ఆరోగ్యము దొరుకుతుంది. People will respect you. ప్రజలు నిన్ను గౌరవిస్తారు. Do you understand? ఏమండి అర్థం చేసుకుంటున్నారా? Is this two preaching is going on in Hyderabad, Secunderabad today or not? మరి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో ఇలాంటి బోధ కొనసాగుతుందా లేదా? Which is more? ఏది ఎక్కువగా ఉంది? Blessing Jesus or suffering Jesus? ఆశీర్వదించే యేసు యొక్క సేవ ఎక్కువ ఉందా, మరి Suffering Jesus? శ్రమలు పొందే యేసు యొక్క సేవ ఎక్కువ ఉందా? Tell me. చెప్పండి. Huh? ఆశీర్వాదం Whom people want? ఎవరికి, ప్రజలకు ఎవరు కావాలి? మరి Blessing Jesus. ఆశీర్వదించే యేసే. They have physical problems. వారికి శరీర బలహీనతలు ఉంటాయి.
They have a money problem. ధన సమస్యలుంటాయి. They have sick problem. వారికి అనారోగ్యపు కారణాలుంటాయి. They have job problem. ఉద్యోగ సమస్యలు. Oh, good for blessing Jesus. ఇవన్నీ కూడా ఆశీర్వదించే యేసు కొరకు మంచివి. Hallelujah. హల్లెలూయా. But very few, కానీ కొద్ది మంది they want crucified Christ. వారికి సిలువ వేయబడిన క్రీస్తు కావాలి. Hallelujah. హల్లెలూయా. They want crucified Christ. వారికి సిలువ వేయబడిన క్రీస్తు అవసరత ఉంది. Crucified Christ is people in one family. మరి సిలువ వేయబడిన క్రీస్తు యొక్క కుటుంబము ఒకవైపు ఉంది. Blessing Christ family, big family. మరి ఆశీర్వదించే యేసు కుటుంబం ఏమో పెద్ద కుటుంబంగా ఉంది. Yonggi Cho is there. యాంగిచౌ గారు ఉన్నారు. Benny Hinn is there. బెన్నీహిన్ గారు ఉన్నారు. All big pastors are there. గొప్ప గొప్ప పాస్టర్లు ఉన్నారు. They come in jet plane. ఓ వాళ్ళు జెట్ విమానాల్లో వస్తారు. People in thousands come. ప్రజలు వేల కొలది సంఖ్యలో వస్తారు. For the suffering Jesus, కానీ శ్రమలు పొందే యేసు కొరకు they will come in 11 number bus. వాళ్ళందరూ మరి 11వ నంబర్ బస్సులో వస్తారు. What is 11 number bus? ఏమిటండి 11వ నంబర్ బస్ అంటే? మరి Left and right, left and right. Foot bus. రెండు కాళ్ళు ఒకటి తర్వాత కుడి కాలు ఎడం కాలు, కుడి కాలు ఎడం కాలు నడిచేదన్నమాట. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Suffering Jesus people go on 11 number bus. మరి శ్రమలు పొందే యేసు వెంట వెళ్లే కుటుంబమేమో 11వ నంబర్ బస్సులో వస్తుంది. The other blessing Jesus come in jet plane. మరి ఆశీర్వదించబడే యేసు కుటుంబంలో ఉన్న వారేమో జెట్ విమానాల్లో ప్రయాణిస్తున్నారు. Why this difference? ఎందుకండి ఈ వ్యత్యాసము? Those who do not want to suffer, let them go there. మరి ఎవరైతే శ్రమలు వద్దని కోరుకుంటున్నారో ఆ చోటుకి వెళ్ళనివ్వు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Why Jesus was fasted for 40 days? మరి యేసు ప్రభు శోధించడానికి ఎందుకు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు? Why he fasted for 40 days? ఎందుకొరకని 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు? He should get full of hunger. మరి ఆయన పూర్తి ఆకలి పొందుకోవడం కొరకు. Then the tempter came. అప్పుడిక శోధకుడు వచ్చేసాడు. He said, make this stone bread. ఇదిగో ఆయన అన్నాడు, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చమన్నాడు. Why this test? ఎందుకు ఈ శోధన పరీక్ష? Adam and Eve ate the fruit not because they were hungry. మరి ఆదాము అవ్వలు ఆకలి కొనిన కారణాన్ని బట్టి ఆ పండు తినలేదు. Hallelujah. హల్లెలూయా. When Satan offered, they ate. మరి ఎప్పుడైతే సాతాను తినడానికి అప్పగించాడో They ate. వాళ్ళు తిన్నారు. But the last Adam, కానీ చివరి ఆదాము he is full of hunger. ఆయన పూర్తి ఆకలితో ఉన్నాడు. 40 days fasting, full of hunger. 40 దినాల ఉపవాసములో పూర్తి ఆకలితో ఉన్నాడు. He has not fasted to get more strength. మరి ఎక్కువ బలం పొందుకోవడం కొరకు ఆయన ఉపవాసం ఉండలేదు. He is fasted so that his hunger may increase. ఆయన ఎందుకొరకు ఉపవాసం ఉన్నాడంటే ఆకలి ఇంకా ఎక్కువ అధికంగా అవడం కానీ. Oh, he is full of hunger. ఆయన పూర్తి ఆకలితో ఉన్నాడు. Then what he says, Satan? మరి అప్పుడు ఆయన సైతానుతో అన్నదేమిటి? వద్దు వద్దు, no no, I don't want bread. ఇదిగో నాకు ఆ రొట్టె వద్దన్నాడు. I want word of God. నాకు దేవుని వాక్యమే కావాలి. I don't want bread. ఇదిగో నాకు రొట్టె వద్దు. I want word of God. నాకు దేవుని వాక్యం కావాలి. That is the test. అదే పరీక్ష. That is the test. అదే